సరే కంపేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి పర్యటన ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు అనే అంశం గురించి అక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి పెద్దగా మాట్లాడింది లేదు. ఏ విషయాల గురించి చర్చించారు, రాష్ట్రానికి ఏ నిధుల గురించి అడిగారు అనేది ఎక్కడా కూడా మీడియా ముఖంగా మాట్లాడలేదు. అందుకని ఆ రోజున కేసుల కోసం వెళ్తున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగేది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్ళినా సరే ఢిల్లీకి రాష్ట్రానికి ఏం నిధులు రాబోతా ఉన్నాయి, ఏ పరిశ్రమల గురించి చర్చిస్తారు, ఏం కొత్తగా కేంద్రం నుంచి ప్రాజెక్టులు రాబోతున్నాయి, ఇలాంటి ఆశగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అనేక సార్లు పర్యటన చేశారు. కొన్నిసార్లు ముందుగానే ప్రకటించి పర్యటన చేశారు. కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా చెప్పకుండానే వెళ్ళి ప్రధానమంత్రి గారికి శాలువాలు కప్పి వచ్చారు. వెళ్ళిన ప్రతిసారి పాత ప్రెస్ నోట్లకే తేదీలు మార్చి కొత్త బయటనే ఇవ్వడం తప్ప కొత్త విషయాలు కానీ లేదా మీడియాతో షేర్ చేసుకున్నటువంటి ఉదంతాలు ఆయన చరిత్రలో లేవు. అయితే గతంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయిన దగ్గర నుంచి, అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా తర్వాత కానీ ప్రతిపక్ష నాయకుడుగా కానీ మీడియాతో ఇంటరాక్షన్ అనేటువంటిది చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. కొన్ని సందర్భాల్లో కొంతమంది మరీ ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి ఎక్కువగా మాట్లాడుతున్నారనేటువంటి విమర్శలు కూడా ఆయన మీద ఉన్నమాట వాస్తవం. సరే, ఏదైనా మీడియా ఇంటరాక్షన్ అనేటువంటిది ఒక డెమోక్రసీలో ఒక మంచి లక్షణం. అయితే చంద్రబాబు నాయుడు గారు అభిమానించి చేతులు కలిపినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆ లక్షణం లేదనుకో, అది వేరే అంశం. ఇప్పుడు రాష్ట్రానికి ఏమొస్తాయి ఏమిటి అనేటువంటి చర్చ మనం కనుక చూసుకున్నట్లయితే, ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళా రేపు జనవరిలో వచ్చే ఏడాది బడ్జెట్ కు సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభమవుతుంది. అందువలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కానివ్వండి లేదా గతంలో కానివ్వండి, అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత లేదా మరొకసారి కానీ వెళ్ళి ఏమి అదనంగా ఏమి తీసుకొస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకు అంటే ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పరిశ్రమలు అనేసరికి కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టట్లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆంధ్ర రాష్ట్రానికో లేదా మరొక రాష్ట్రానికో పరిశ్రమలు అనేటువంటి వాటి మీద పెద్దగా ఆశలు ఎవరికి లేవు. ఒకటి, మరి ఇంకేమి అదనంగా అంటే వాగ్దానం చేసినటువంటి వాటిని సకాలంలో ఇప్పించుకోవడానికి ఢిల్లీ పర్యటనకి వెళ్లాల్సి వస్తా ఉందా, లేదా కేంద్ర పెద్దల మీద ఒత్తిడి చేయాల్సి వస్తుందా, ఏమిటి పరిస్థితి అనేది అర్థం కావాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అలవి మాలిన అప్పుల కారణంగా ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో చంద్రబాబు నాయుడు సర్కారు, అంటే 3 పార్టీల కూటమి సర్కారు ఉందనేటువంటిది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక వాస్తవం. అందువలన ఇప్పటికే ఎన్నికల ప్రకటన జరిగిన తర్వాత ఆర్థిక సంవత్సరం మొదలైన తర్వాత రాష్ట్రానికి వచ్చేటువంటి దాదాపు 60 వేల కోట్ల రూపాయల అప్పులు సింహభాగం అంటే 40 వేల కోట్లకు పైగా ఇప్పటికే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల్లో కానివ్వండి, మొత్తం 40 వేల కోట్ల రూపాయల వరకు దాదాపు ఇప్పటికే తెచ్చేశారు 6 నెలలకే. మిగిలినటువంటి 6 నెలల్లో 20 వేల కోట్లతోటి ఎట్లా నెట్టుకురాగలదు అనేటువంటి ఒక ప్రశ్న. అందుకని కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆంధ్రప్రదేశ్ కి నిధులు కనుక ఇవ్వకపోయేట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అంటే మనం అంటాం చేతికి ప్రతిదానికి చేయి తడుక్కోవాల్సి వస్తుంది అనేటువంటిది మన తెలుగు వాళ్ళ దానిలో తెలిసిందే. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారనేది నా అభిప్రాయం. అందువల్ల ఏమి తీసుకొస్తారు ఏమిటనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అట్లాగూ కాసేపు తర్వాత వింటాం. కానీ నాకు తెలిసినంత వరకు సరే రైల్వే జోను దానికి శంకుస్థాపన అంటున్నారు, మంచిదే. ఇప్పటికైనా 10 ఏళ్ల తర్వాత అయినా అది 6 నెలలు కాకపోతే సంవత్సరంలో అయినా అది ఉనికిలోకి వస్తుంది, మంచిదే, అది ఒక పడింది. కానీ రాష్ట్రానికి కీలకమైనటువంటి అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా విశాఖ ఉక్కు కార్మికులు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి మేనేజ్మెంట్ ప్రయత్నించడం,
దాని మీద వాళ్ళు యాజిటేషన్ చేయడం, లేదు తాత్కాలికం అని చెప్పి చెప్పడం, తాత్కాలికంగా అది ఆగిందనే వార్తలు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి హౌస్ రెంట్ అలవెన్స్ కోత పెట్టడం, రద్దు చేయడం, ఇటువంటి అన్ని కూడా ఆందోళనకరమైనటువంటి పరిణామాలు విశాఖ ఉక్కులో జరుగుతున్నాయి. అదేవిధంగా సో కొన్నిటికి క్లారిటీ రావాల్సి ఉంది అంటారు ఆ విషయంలో. డెఫినెట్ గా రాజధానికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటిది 15,000 కోట్లు ప్రపంచ సంస్థల నుంచి, ప్రపంచ బ్యాంక్ ఎక్కడి నుంచి అనేటువంటిది ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే ఏ ప్రపంచ ఏడిబి అయినా, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయినా, లేదా ప్రపంచ బ్యాంక్ అయినా, మరొకటైనా కానివ్వండి, ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ లోన్స్ ఇస్తాయి. ప్రాజెక్ట్ లోన్స్ అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు డ్యూరేషన్ లో వాటన్నిటిని కూడా తీర్చుకోవడానికి కొంత మారిటోరియం ఇవన్నీ ఉంటాయి. ఈ మారిటోరియంతో పాటు అవి కొన్ని షరతులు పెడతాయి. మీరు మా దగ్గర మేము లోన్ ఇస్తే దీన్ని మీరు ఎట్లా తీరుస్తారు అనేటువంటిది ఒకటైతే, ఈ పథకం వలన ఏదైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళకి మీరు చూపించేటువంటి పునరావాసం ఏమిటి అనేటువంటి సమస్య కూడా వస్తుంది. మనం పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో చూస్తున్నాం. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకి దానిలో భాగంగానే అక్కడ బాధితులందరినీ కూడా ఖాళీ చేయించడం, ఇళ్లు కేటాయించడం, ఇటువంటి అని చూస్తాం. అందుకని ఇలా అంతర్జాతీయ సంస్థల దానికి వచ్చేసరికి వెంటనే మన ఏటీఎం లాగా అప్పులు మంజూరు కావు, కొంత టైం తీసుకుంటారు. అందువల్ల ఇవన్నీ నిజానికి పెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా.